ఏపీలో వచ్చే ఎన్నికల కోసం అధికార పక్షం ఇప్పటి నుంచే పకడ్బందీ ప్లాన్తో జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. త్వరలో బస్సు యాత్ర కూడా చేపట్టనున్నారు. తమ పాలనలో చేపట్టినటువంటి కార్యక్రమాలను వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. అటు విపక్షమైన టీడీపీ మాత్రం కోర్టు కేసులతో సతమతమవుతోంది. దీనివల్ల నేతలు జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఆ తర్వాత తెలుగుదేశం టీడీపీకి సంబంధించిన పొత్తుల ప్రకటన నేపథ్యంలోని పూర్తి స్థాయిలో గేరు మార్చింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లోకి వెళ్లేది కూడా పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. నిన్న పార్టీకి సంబంధించిన వైసీపీ ప్రతినిధుల సభలో కూడా రానున్న 6 నెలల పాటు పార్టీ కార్యాచరణ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ కొంత లీలా వ్యవస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు చంద్రబాబు రాష్ట్రం అంతా బాబు గ్యారంటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంతో జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. దాంతో పాటు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి దాంతోపాటు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి అండగడంతో పాటు మరోపక్క జిల్లాలో పార్టీకి సంబంధించి బలోపేతం దిశగా కూడా ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు లోకేష్ కూడా యువగలం పేరుతో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా పాదయాత్ర చేస్తున్న తరుణంలోని ప్రతి జిల్లాలోని పార్టీ కేడర్ కు సంబంధించిన వర్గ విభేదాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పార్టీకి సంబంధించి ఆ జిల్లాలోని వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉండటం దాంతో పాటు మరోపక్క జనసేన అధినేత వారాహి యాత్రతోని ప్రజల్లోని ఇప్పటికే పూర్తి స్థాయిలోని యాత్ర చేస్తున్న తరుణంలోని ఒక్కసారిగా చంద్రబాబు అరెస్ట్ పార్టీలోని ఒక ఇబ్బందికర పరిస్థితులకు నెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా దాంతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా కేసుల మీద ఫోకస్ పెడతాం. మరోపక్క గత 3 వారాల నుంచి కూడా లోకేష్ ఢిల్లీకి పరిమితం అవటం, దాంతో రాష్ట్రంలోని నాయకత్వ లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే పార్టీకి సంబంధించి నేతలకు సంబంధించిన కేసుల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లోని ప్రజా పోరాటాలు చేసిన దాని అంశాలకు సంబంధించి టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని రాబోయే ఎన్నికల్లోని పార్టీకి సంబంధించి ఎన్నికల కార్యాచరణపై ఎంతవరకు నిర్ణయం తీసుకునే ఉంటారు అనే దానిపై కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చించడం మారింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అక్టోబర్ 25వ తారీఖు నుంచి మొత్తం 4 రోజుల పాటు బస్సు యాత్రలు చేపడుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. ఇంకా నవంబర్ 1వ తారీఖు నుంచి ఏపీ మీట్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా వైసీపీ చేపడుతుంది. దాంతో పాటు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు చేపడుతుంది. వరుసగా రాబోయే 6 నెలల పాటు ప్రజల్లో ఉండే దిశ కూడా పార్టీ ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న తరుణంలోని 2 నెలల పాటు 2 నెలల కంటే ముందు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్న వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు నాయకత్వ లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరోపక్క లోకేష్ వరుస కేసులకు సంబంధించి ఢిల్లీలోనే ఉండటం, న్యాయనీతితో చర్చిస్తాం. మరోపక్క చంద్రబాబు చేరికెళ్లిన నేపథ్యంలోని ఇలాంటి కార్యక్రమం అంటే పార్టీకి సంబంధించి చంద్రబాబు అరెస్టు సందర్భంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కార్యక్రమాలు చెప్తే ప్రజా పోరాటాలకు సంబంధించిన అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుపోవడంతో ఒక బీలా పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. ఇప్పటికైనా బ్రాహ్మణి కానీ భువనేశ్వరి కానీ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఎన్నికలే ఫోకస్ గా ప్రజా పోరాటాలకి పూర్తి స్థాయిలో ప్రజలకు వెళితే ఖచ్చితంగా పార్టీ మరింత బలోపేతం పడుతుందనేది మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్ భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గత 2 నెలల నుంచి కూడా పార్టీ డీలా వ్యవస్థలో కనపడుతుంది. ఎందుకంటే 2 నెలల క్రితం పూర్తి స్థాయిలో యువగలం, దాంతో పాటు చంద్రబాబు భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమాలతోనే రాష్ట్రం మొత్తం చుట్టుతున్న తరుణంలో ఒకసారిగా చంద్రబాబు అరెస్ట్ పార్టీ ఇబ్బందికర పరిస్థితి నెలకొన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా న్యాయ పోరాటాల మీద ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో పార్టీలో కొంత నిరుత్సాహం కనపడుతుంది. ఓవరాల్ గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేస్తూ కూడా పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టాలి అనేది మాత్రం కేడర్ చూస్తుంది. మరోపక్క అధికార పార్టీ గేరు మార్చింది. ఎన్నికల టార్గెట్ గా రాబోయే 6 నెలల పాటు ప్రజల్లో ఉండే దిశ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్న తరుణంలోని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది, దాంతో పాటు పార్టీకి సంబంధించి ప్రజా పోరాటాలకు సంబంధించి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. థ్యాంక్ యూ గాలిబ్.